హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్ అంటే రూ. 4016, రూ. 6016కి సంబంధించి ఎప్పుడు అందిస్తారని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. సో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అప్డేట్. రూ. 4016 మీకు అందబోతుంది. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని చాలా వివరంగా వివరించే ప్రయత్నం చేస్తాను. మీరందరూ వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోండి. అలాగే వీడియో కింద లైక్ బటన్ అవుపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి సపోర్ట్ కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఏర్పాటు అవుతే మాత్రం రూ. 4016 చేయూత పథకం ద్వారా ఇక్కడ వికలాంగులకి మినహా ఇప్పటికి ఆల్రెడీ వికలాంగులకి 4016 అందిస్తున్నారు. అయితే వీళ్ళకి రూ. 6016 అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటివరకు చెప్పలేదు. కానీ ఈ రూ. 6016 ఈ 5 సంవత్సరాలలో ఎప్పుడైనా ప్రకటించడానికి అవకాశం ఉంది అనే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఈ రూ. 4016 సంబంధించిన చేయూత పథకానికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే రూ. 2016 వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వితంతువుల పెన్షన్ కావచ్చు, బీడీ కార్మికులు అలాగే గీత కార్మికులకి సంబంధించిన పెన్షన్లు కావచ్చు, వీటన్నిటిని కూడా రూ. 4016 రాష్ట్ర ప్రభుత్వం వారి లబ్ధిదారుల ఖాతాలోకి వేయబోతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి కొత్తగా కూడా దరఖాస్తులు ప్రజాపాలన ద్వారా కూడా స్వీకరించడం జరిగింది. అయితే ఇందులో మొత్తం 10 లక్షల వరకు మళ్ళీ కొత్త పెన్షన్లు రాబోతున్నాయి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమికంగా ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపి దీనికి కావాల్సిన బడ్జెట్ విషయానికి సంబంధించి కూడా 26,000 కోట్ల రూపాయల ప్రతిపాదన అనేది చేయడం జరిగింది. అయితే కొత్త పెన్షన్లకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉద్యోగస్తులకి సంబంధించిన కొన్ని పెన్షన్ స్కీమ్లు ఉంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. త్వరలో కొత్త పెన్షన్లు అనేవి జారీ చేస్తామని చెప్పేసి ఇప్పటికే బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని ఆశలు పెరిగాయనేది చెప్పుకోవచ్చు ఆసరా పెన్షన్లకు సంబంధించి. అయితే దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆసరా చేయూత పెన్షన్ అనేది మనకి డిసెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది అనేది అయితే సమాచారం తెలుస్తుంది. ఇప్పుడు రూ. 2016 పొందుతున్న వాళ్ళకి రూ. 4016 అనేవి డిసెంబర్ నెల నుండి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకి ఖాతాలో జమ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు అవే నిధులని పోస్ట్ ఆఫీసుల ద్వారా కానీ లేదంటే ప్రత్యేకమైన ఒక కార్డు ఏటీఎం లాంటివి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆసరా చేయూత పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ నెలలో ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన పథకం ఈ సెప్టెంబర్ నెలలో పూర్తవుతుందని భావించినా కూడా ఇది అక్టోబర్ నెల వరకు సమయం పట్టడానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి. ఈ అక్టోబర్ నెలలోనే మరొక పథకం రూ. 7,500 రైతు భరోసాను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. కాబట్టి ఇంకొక పథకాన్ని ఇందులో ప్రవేశపెట్టడానికి ఆస్కారం అయితే లేదు. అలాగే ఈ రూ. 7,500 పథకం అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో 2 లక్షల ఈ రుణమాఫీకి సంబంధించిన పథకం రైతులకైతే ఇప్పుడు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మరొక పథకం ద్వారా తీసుకురాబోతుంది. కాబట్టి ఇది నవంబర్ నెలలో పథకం ప్రారంభం కావడానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి. తర్వాత డిసెంబర్ నెలలో చేయూత పథకానికి సంబంధించిన రూ. 4,016 పథకం ప్రారంభం కావడానికి ఆస్కారాలు ఉన్నట్లుగా అవుపిస్తున్నాయి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.